చూడండి, ఇప్పుడు అర్థమైందా? మనుషులు ఎటువంటి వారండి? దేవుని మీదే తిరగబడిన వారు. 2, కఠినమైన హృదయం కలిగిన వారు. నెక్స్ట్ 3, సిగ్గుమాలిన వారు. 4, వారి నోట నిండా శపించే మాటలే ఉన్నాయండి. నోరిప్పితే చాలు శపించడం. మీరు అలాగైపోను, మీరు అలాగైపోతారు, మీరు అలాగైపోతారు. అవునా? మీరు ప్రయాణం వెళ్తారు కదా, మీకు ఇలా జరిగిపోద్ది. ఏమండి, మీ అనుభవాల్లో లేవటువంటివి ఉన్నాయి. మీ అనుభవాల్లో ఉన్నాయి అటువంటివి. ఏంటి అనకూడదని పెద్ద గొడవ అయిందనుకోండి కుటుంబంలో. ఆ కుటుంబంలో కొంతమంది పెద్దలు నేల మీద చేసి ఇసురుతారండి. ఏంటిది? శపించడం. చూడండి, ఇంకా చదవండి, చూడండి ఉంది 17 వచ్చిన శాంతి మార్గమును వారు ఎరుగరు. ఏ మార్గం అండి? అదే ఈయనే. మరి ఈయనే శాంతి మార్గం అంటే ప్రపంచములో, విశ్వ ప్రపంచములో శాంతి దూత, పీస్ ఆఫ్ ఏంజల్ యేసు క్రీస్తు దేవుడు. నాయనా, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను తెలుసా? సమాధానపరచడానికి వచ్చాను రా. మీకు పీస్, ఇంగ్లీష్లో పీస్ అంటారు. పీస్ అంటే సమాధానం, శాంతి, నెమ్మది. ఆ నెమ్మదిని ఇవ్వడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. కానీ మనుషులు ఎటువంటి వారు? ఎవరిని ఎరగరండి? శాంతిని ఉంది బైబిల్లో. చూడండి, శాంతి మార్గము వారు ఎరుగరు. అంటే ఎక్కడ నెమ్మది, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ మాకు సమాధానం దొరుకుతుంది అనే మార్గము ఆ రోజున్న ప్రజలు తెలుసుకోవటం లేదు. ఈవెన్ ఈరోజు కూడా సేమ్ అలాగే ఉన్నారండి. ఎంత క్లారిటీ బైబుల్. అందుకే మనం జాగ్రత్త మనుషుల విషయంలో. మీరు వెళ్ళి శాంతిని గురించి చెప్పినా కూడా వారి ద్వారా మీకు అశాంతే మిగులుతుంది. మీరు వెళ్ళి సమాధాన సంబంధమైన సువార్త మాటలు మీకు వారికి మీరు వెళ్ళి చెప్పినా కూడా వారి ద్వారా మీకు అసమాధానమే, అంటే సమాధానం లేని పరిస్థితులు జరుగుతున్నా మనకి. మీరు ఆలోచించండి పోనీ. శాంతి మార్గం అంటే నెమ్మది కలిగించే మార్గం, సమాధానం ఇచ్చే మార్గం, ఓదార్పునిచ్చే మార్గం వారు ఎరగరు. ఎవరు ఎరగరు? ఎవరికి తెలియదు? ఎవరు తెలుసుకోరు అంటే వారి నోటి నిండా శాపం ఉంటుంది కదా. వారికి ఏం తెలుస్తుంది మరి? ఎప్పుడు మనుషులను చంపుదామా అని, అవునా, మనిషి ప్రాణం ఎప్పుడు తీసేద్దామని వారి పాదాలు పరిగెట్టిన వాళ్ళకి ఏమండి ఏం తెలుస్తుంది? చూడండి, ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్దాం. కీర్తన 2వ అధ్యాయం అర్జెంటుగా ఒకసారి చెప్పాను మీకు జస్ట్ అలా గుర్తు చేస్తాను మీకు. ఓకేనా? చూడండి, 2వ అధ్యాయం దావీదు గారు రాసిన కీర్తన 2వ అధ్యాయం. ప్రియులరా, సామెతలండి, క్షమించండి, సామెతలు 1వ అధ్యాయం ప్లీజ్. సొలొమోను ద్వారా దేవుడు రాయించిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము. ఏమండి అక్కడ చూడండి, అదిరిపోద్ది. చక్కగా ఎంత చక్కగా దేవుడు రాయించాడు చూడండి. 10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పొద్దు. ఏముంది బైబిల్లో? పాపులు నిన్ను అంటే ఎవరు తెలుసా? మంచి వ్యక్తిని. నిన్ను అంటే ఎవరు తెలుసా? దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తిని. నిన్ను అంటే ఎవరు తెలుసా? దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తిని. నిన్ను అంటే ఎవరు తెలుసా? ఏమండి? దేవుని మార్గంలో నడిచే వ్యక్తిని. మీకు అర్థమైపోయింది ఇప్పుడు? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. ప్రేరేపించడం అంటే అర్థమేంటి తెలుసా? తప్పు చేద్దామరా, పాపము చేద్దామరా అని ఏమంటారు అని ఆ మనసును తప్పుడు వైపు మళ్లించడమే ప్రేరేపించడం. పాపులు నిన్ను ప్రేరేపింపగా మంచి భక్తుడా, దేవుని కొరకు బ్రతుకుతున్న భక్తుడా, దేవుడే శ్వాసగా ఊపిరిగా బ్రతుకుతున్న భక్తుడా, నీవు వారి ప్రేరేపణను ఒప్పకుము. చూడండి వాళ్ళ మనస్తత్వాలు. ఏమండి?
వాళ్ళు అంటారు పాపులు, మాతో కూడా రమ్ము. ఏంటి మాతో కూడా రమ్ము, మాతో కూడా రమ్ము. ఎవరు మాతో అంటే? మా అంటే ఎవరక్కడ? పాపులుగున్నా మాతో కూడా రమ్ము, మనము ఇది గట్టి చదివి ఏమన్నా ప్రాణము తీయుటకై. ఎవడబ్బ సొమ్ము అవతల వ్యక్తి ప్రాణం? ఏమండి ఎవడబ్బ సొమ్ము అండి అవతల వ్యక్తి ప్రాణం తీయడానికి? తప్పు కదా. ఏంటి మాతో రమ్ము, ప్రాణము తీయుటకై దాక్కుందాం ఉందా బైబిల్లో? అదే మాట రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నమాట. ఏమండి ఉందా లేదు బైబిల్లో? రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఎందుకు చెప్పాడంటే ఆల్రెడీ సమాజంలో ఉన్న ఏమండి ప్రజా వ్యవస్థ ఎలా మారిపోయిందో, ఎలా చెడిపోతుందో, ఎలా పరిస్థితుల్లో దీన పరిస్థితులు దిగజారిపోయావో, ఎలా పనికిమాలిన వారిగా మారిపోయారో, ఎలా సిగ్గుమాలిన వారిగా మారిపోయారో బైబిల్లో ఒక భక్తుడే కాదు ఇంకో భక్తుడు కూడా రాస్తున్నాడు. ఆయన దేవుడు రాయిస్తే ఎందుకు రాయడు? దేవుడు చెప్పమంటే ఎందుకు చెప్పండి? చెప్పాలి. ఏమండి చెప్పకపోతే మనకి ఇబ్బంది తర్వాత. చూడండి చదవండి. మాట కూడా రమ్ము, మన ప్రాణము తీయుటకై పొంచి ఉందుము. ఏమండి 16 చూడండి, 16 వచ్చాను ప్లీజ్. కీడు చేయుటకై. మీకు అర్థమైంది ఇప్పుడు? కీడు అంటే అర్థమైంది తెలుసా? నష్టం కలిగించడం. కీడు అంటే అర్థమైంది తెలుసా? ఆపద కలిగించడం. కీడు అంటే అర్థమైంది తెలుసా? అపాయం తెచ్చిపెట్టడం. నిజమేనండి. ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు అదే మాట మన అన్నయ్య పౌలు రోమా పట్టణములు ఉన్న దేవుని పిల్లలకు చెప్తున్నాడు. జాగ్రత్త నాన్న, జాగ్రత్త, మనుషులు జాగ్రత్త. మరి యేసుక్రీస్తు వారు కూడా చెప్పేశారు కదండి. ఏమని చెప్పారు చూద్దాం ఒకసారి మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనం 17 చూడండి, మీరే చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనం 17. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడా? అన్నాడేనా? ఏ మనుష్యుల కోసమైతే యేసు ప్రభు వచ్చాడో, వింటున్నారు ఇప్పుడు? ఏ మనుష్యులను మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారో, ఏ మనుషులైతే మానవత్వం కలిగిన వారుగా మార్చాలని ప్రభు వచ్చాడో, ఏ మనుషులైతే దైవాలుగా మార్చాలని ప్రభు వచ్చాడో, ఏ మనుషులైతే దేవుని వైపు నడిపించాలని ప్రభు వచ్చాడో, ఆ మనుషుల గురించి మన ప్రభు అంటున్నాడు, జాగ్రత్త పడండి నాయన, మనుషుల గురించి మీరు జాగ్రత్త పడండి. అదేంటి అలాగని యేసుక్రీస్తు వారు ఆయనకు బాగా తెలుసు, అనుభవించాడు. ఆయన ఏమండి అనుభవించాడు. ఒక సందర్భంలో దావీదు కుమారుడికే జయము 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 అన్నారు మనుషుడు. గత సంవత్సరం చెప్పాను, గుర్తుందో లేదో మీకు? అవునా? ఈస్టర్, క్షమించండి, మట్టల ఆదివారం ఆ రోజు చెప్పాను మీకు, లాస్ట్ ఇయర్ గుర్తుండిపోలే మరి. అవునా? మనుష్యులను నమ్ముకుంటే అనే టైటిల్ పెట్టి మీకు చెప్పాను నేను. గుర్తుండిపోతే ఎలా? ఏమండి ఒక సందర్భంలో దావీదు కుమారుడికి యేసు ప్రభువుకి జయము 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 అన్నారు. స్తుతి కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక అన్నారు. ప్రజలు కేకలు వేశారండి. ఏమండి యెరూషలేము దారులలో, యెరూషలేము వీధులలో వారి బట్టలను ఏమండి ఎవరు వారి మంచి మంచి వస్త్రాలని రోడ్డుల మీద పరిచారు. తర్వాత మట్టలని రోడ్ల మీద పరిచారు. వాటి మీద గాడిద మీద కూర్చుని యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు హోసన్నకే జయము, దావీదు కుమారుడికే జయమని కేకలు వేసిన ఈ మనుషులు ఇంకొక సందర్భంలో ఏమని కేకలు వేశారు తెలుసా? సిలువ వేయండి. అర్థమైపోయింది ఇప్పుడు? యేసు ప్రభును సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేస్తే ఏంటి రోమా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న గవర్నర్ పిలాతే నోరు మూసేశాడండి. ఏమీ చేయలేకపోయాడు. మనుష్యుల యొక్క గోల
పిలాతు శాసనాన్ని మార్చేసింది. మనుషుల యొక్క కేకలు పిలాతు రాసిన చట్టాన్ని మార్చేసిందండి. చూసారా మనుషులు ఎటువంటి వారో? నువ్వు భోజనం పెడితే నువ్వు పొగుడతారు. ఏమండి, అదే భోజనం భోజనం పెట్టినప్పుడు పొగిడిన నోరు, నేను ఘనపరిచిన నోరు, నీలాంటి వారు లేరమ్మా అన్న నోరు అనకూడదు. కానీ నోటంటే భయంకరమైన మాటలు కూడా, దుర్భాషలు కూడా వచ్చేస్తాయండి. చూసారా మనుషుల మనస్తత్వాలు? ద్విమనస్సు వారిది, ద్విమనస్కులు అంటే 2 రకాల మనస్తత్వాలు. మనం అంటాం కదా, దుమ్ము లేని నాలుక. చెప్పాలి మీరే. ఎటువైపు మాట్లాడుతుందో, ఎటువైపు తిరిగిపోతుందో తెలియదండి. ఇవన్నీ బైబిల్ దేవుడు మాకు నేర్పించిన అనుభవాలు. అందుకే మేమైతే మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే దేవుడు నేర్పిస్తున్నాడు కనుక. అందుకే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? మనుష్యులను నమ్ముకొనుట కంటే అన్నది. చూసారండి, అది ఇప్పుడు ఆ మాట మీకు చెప్పి వెళ్ళిపోతే ఇంత సబ్జెక్టు, ఇంత ఈ వాక్యములోని సారం మనకి అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా? అందుకేనండి నేను ఏ బైబిల్ విషయంలో చదివినప్పుడు ఒక ముక్క చెప్పి ముందుకు వెళ్ళిపోను, ఆ పదాన్నే పట్టుకుంటాను. కొన్ని రోజులు మీకు నేర్పిస్తాడు దేవుడు. నేనేమన్నాండి, సంపూర్ణమైన భక్తి సంవత్సరం అంటే సుమారుగా 15 నెలలు చెప్పాను మీకు. తక్కువ ఏమంటే 15 నెలల ఆ పదం మీరు ఆలోచించండి. అంటే బైబిల్కి ఎంత పవర్ ఉందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక పదాన్ని ఎన్ని సంవత్సరాలైనా చెప్పగలిగిన సత్తా క్రైస్తవులు పట్టుకున్న బైబిల్ గ్రంథానికి ఉంది. మీరు మర్చిపోకండి. ముగిస్తాను. ఏమన్నా ఆలోచించండి. కనుక ఎవరు నమ్ముకుంటే? మనుష్యులను నమ్ముకొనుట కంటే. అది తర్వాత. ఎందుకు మనుష్యులు నమ్ముకోకూడదు? ఇన్నిసార్లు, ఇన్ని వారాలు, ఇన్ని ఆధారాలు ఎంత బాగా చెప్పాడు దేవుడండి. ఏమండి, ఇంకొక మాట చూసి ముందుకు వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము వచనం 5 ప్లీజ్ వెళ్ళిపోదాం. వచనం 5 ఏమండి? నరపుత్రుడా. మళ్ళీ పిలుస్తున్నాడు తండ్రి. ఎవరిని? సేవకుణ్ణి. నిన్ను కాదు, సేవకుణ్ణి. అన్నీ మనమే. పాపులంటే మనమే. ఏంటి అన్నీ మనం అంటే ఎలాగా? మీకు అర్థం చేసుకున్న వాక్యాన్ని. అక్కడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏమని చేయకూడదు? మనం ఒప్పకూడదు. రారా తాగుదామంటారు. తాగుబోతు సన్నాసులు రారా తాగుదామంటారు. ఏమన్నప్పుడు పదరా అర్థం కోట అనకూడదు. ఏంటి? తాటా తీసేస్తాడు దేవుడు నీకు. ఏంటి? కోటరేయడానికి దేవుడిని నమ్ముకోలేదు. స్వచ్ఛమైన దేవుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకోలేదు ఈరోజు మనం. ఏమంటే త్రాగడానికైతే ఆ ప్రభు దగ్గరికి రావడం ఎందుకు? మనం ప్రభు దగ్గరికి వచ్చి త్రాగుబోతులుగా, అవునా, వ్యభిచారులుగా, అవునా, చెప్పండి, స్మోకర్స్గా లేరా చాలామంది? సిగ్గుంటే కదా వాళ్ళకి. అందుకే దేవుడు రాయించాడు, సిగ్గు మాలిన వారు. సిగ్గు లేదు వారికి. అవునా? నిజమేనండి. చూడండి. నరపుత్రుడా, సేవకుడుగున్న నీవు, ప్రవక్తకున్న నీవు బ్రహ్మదండి చెట్లు, బ్రహ్మదండ్ల చెట్లు అంటే బ్రహ్మదండి చెట్లలోను, 2 ముండ్ల తుప్పలలోను తిరుగుతున్నావయ్యా. వెయిట్, అదేంటి అనగా ఏంటి? ఉన్నానండి ఉదాహరణకి. నేనిప్పుడు వినండి, నేనిప్పుడు తిరగడం అంటే, వినండి, తిరగడం అంటే జీవించడం. తిరగడం అనే పదానికి అర్థం ఏంటంటే ఇట్లుండి ఎక్కడుండి అక్కడికి, అక్కడుండి అక్కడ తిరగడం. అది కాదు అర్థం. తిరగడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, అడ్రస్ తెలియక నేను తిరిగాను అంటాం మనం. రెండవది, తిరగడం అంటే ఒకే ప్రాంతంలో జీవించడం.
జాగ్రత్త ఉందాం. అందుకే ఏమండి నీవు ఏమన్నాడు, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలో నీవు తిరుగుతున్నావయ్యా అన్నాడు. ఏంటి, ఒక సేవకుడు బ్రహ్మదండ్ల చెట్ల మధ్యలోను ముళ్ళ తుప్పలోను తిరుగుతున్నాడా? బ్రహ్మదండి చెట్లు అంటే అర్థం తెలుసా మీకు అండి? ఆ చెట్టుకి మొత్తం పైనుండి కింద వరకు అలాగన్నీ ముళ్ళులే ఉంటాయి, కానీ దాన్ని పట్టుకోవడానికి కూడా ఎక్కడ చిన్న స్థలం కూడా. ఇకపోతే రెండవది ముళ్ళ తుప్పలు, మీకు తెలిసిందే, ముళ్ళ కంప, దాన్ని కూడా మొత్తం అంత ముళ్ళే. ఎందుకు తండ్రి ఇలాగన్నావు? యెహెజ్కేలు ప్రవక్త గారితో ఎందుకు మీరు ఇలాగ అంటున్నారని నేను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు చదవండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండ్ల చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుతున్నావు. తేళ్ళు మధ్య తేలి కొడుతుంది కదా, తేలి మధ్య, అది అర్థమైపోయిందా? నివసించు. తిరగడం అంటే అర్థం ఏంటంటే నివసించడం. ఎవరి తేళ్ళు, ఎవరి బ్రహ్మదండి చెట్లు, ఎవరి ముండ్ల తుప్పలంటే చూడండి మీరే. అయినను గట్టిగా అయినను ఆ జనులకు భయపడకు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బ్రహ్మదండి చెట్లు అంటే ఎవరు, ముండ్ల తుప్పలు అంటే ఎవరు, తేల్లాంటి విషపూరితమైన మనస్తత్వాలు అంటే ఎవరయ్యా అంటే ప్రజలే. అంటే ప్రజలని దేవుడు బ్రహ్మదండి చెట్లతో పోల్చాడు. ప్రజల మనస్తత్వాలు, మనిషి గుణగణాలు, మనిషి ప్రవర్తన విధానము, మనిషి మాట తీరు, మనిషి మనస్తత్వాలు, మనిషి జీవిత గమ్యము ముండ్ల తుప్పలతో దేవుడు పోల్చేశాడు. చెప్పండి, మనిషి మాటలాడితే చాలు తేలుకుట్టినట్టు మనసుకు చాలా నొప్పి వస్తుంది. అంటే మనుషులను దేవుడు తేలితో పోల్చేశాడు. అటువంటి ప్రజల మధ్య నువ్వు ఉన్నావు నాన్న, నా కొడుక, సేవకుడా, ప్రవక్త. అయినను ఈ బ్రహ్మదండి చెట్లు లాంటి మనుషులకు, ముండ్ల తుప్పలాంటి మనుషులకు తేలిలాంటి ప్రతి మాటకి కొడుతుంటారు, ప్రతి మాటకు నన్ను తిడుతుంటారు, ప్రతి మాటకు ఏదో ఒక విధంగా నింద వేస్తుంటారు. తేలిలాంటి మనస్తత్వం, తేలిలాంటి విషం. అయినా కూడా సేవకుడా, నా కుమారుడా, నీవు ఈ ప్రజలకి భయపడకు. ఆపే చాలు. అంటే అర్థమైతే చెప్పండి. ఇప్పుడు అందుకే మనుషులు ఎటువంటి వారు దేవుడే ముందే చెప్పిస్తాడు. అటువంటి వారు మనుషులు మనం నమ్ముతాం, సిగ్గులజ్జలేదు మనకి. ఏమండి, మీరు ఆలోచించండి. మన కుటుంబంలోనే ఉన్నారండోయ్ బ్రహ్మదండ్ల చెట్లు లాంటి వారు. బయట మాత్రం అమ్మా బాగున్నావు అంటారు, లోపల మాత్రం అంతా కూడా బ్రహ్మదండి చెట్లే. నువ్వు బాగుపడితే చాలు చూడలేరు. నువ్వు మంచి వ్యక్తి చాలు మనసులో సంతోషపడిపోతుంటారు. మీకు అర్థమైందా? నువ్వు బాగుపడితే చూడలేని మనస్తత్వాలు, నువ్వు కృంగిపోతే వారు సంతోషించే మనస్తత్వాలు. అదే నీ ప్రభు అయితే అలాంటాడు కాదండి, అలాంటాడు కదా నా ప్రభు. లేకపోతే లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏడవడం ఏంటండి? యేసు కన్నీళ్లు విడిచెను. 66 పుస్తకాలలో అతి చిన్న వచనం అదే. 66 పుస్తకాలలో యేసు కన్నీళ్లు విడిచెను. సూపర్ అండి, మహానుభావుడు. అది ఆయన మనస్తత్వం. చివరికి ఏంటి, కల్వరి శిలువ మీద కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించి. వీరు ఏమి చేయుచున్నారు. ఎవరు వీరు? రోమా సైనికులు. ఏం చేస్తున్నారు ప్రభుకు తెలియదా? కొడుతున్నారు, తిట్టారు, గుద్దారు. ఏమిటి, ఆయన వేసుకున్న ఆ అంగీని ఇప్పేశారు, తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు, చేతులకు మేకులు కొట్టారు, కాలుకు మేకులు కొట్టారు. అవునా? అయినా కూడా వీరు ఏమి చేయుచున్నారు అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి తెలుసా? నేను అర్థం చేసుకుందే తెలుసా? మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో చూడండి రా. అందుకే నమ్ముద్రా బాబు వాళ్ళని. యెహోవానే ఆశ్రయించు.
మన జీవితాలకు మన బ్రతుకులకు మేలు అన్నాడు దావీదు. ఏమండి? నిజమేనండి. కనుక ఈరోజు ఈ మాటతో ముగిద్దాం. ప్రభు చిత్తమైతే మళ్ళీ వచ్చేవారం మరో కొత్త విషయాన్ని మనం విందాం. ఓకేనండి? ఎస్.